తెలంగాణ విద్యార్థులకు ముఖ్యంగా నీట్లో మంచి మార్కులు సాధించి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రైవేట్ కాలేజీల టాప్ ఆర్డర్లను రూపొందించడం జరిగింది. అలాగే వాటి యొక్క సీట్ మ్యాట్రిక్స్ కూడా తయారు చేయడం జరిగింది. లైక్ చేస్తే చాలా సంతోషం, అది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన రాష్ట్రంలో మొత్తం 28 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో 24 మాత్రమే అందరికీ అందుబాటులో ఉంటాయి. 4 కాలేజీలు మైనార్టీ కాలేజీలు. ఇందులో ముస్లిం మైనార్టీస్కి ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ మిగతా వాళ్ళకి సీట్లు అనేవి లభించవు. ఒక్క సి కేటగిరీలో మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా కేటగిరీల్లో కేవలం ముస్లిం మైనార్టీస్తోనే ఫిల్ చేస్తారు. కాబట్టి ఆ 4ని వదిలేసి మిగిలిన 24ని టాప్ ఆర్డర్లో ఏర్పాటు చేయటం జరిగింది. మీరు ఈ ఆర్డర్ని పరిశీలించండి. అలాగే సీట్ మ్యాట్రిక్స్ని కూడా పరిశీలించండి. సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి సీట్లు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సీట్ మ్యాట్రిక్స్లో ఉన్న సీట్లకి తేడా ఉంటుంది, అది మీరు గమనించాలి. వారి రిజర్వేషన్లు అనుసరించి మనకు రావాల్సినటువంటి సీట్ల పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించి మీకు సీట్ మ్యాట్రిక్స్లు చూపించడం జరుగుతుంది. గవర్నమెంట్ మాత్రం సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేసినప్పుడు అందులో ఇచ్చే సీట్లకు ఈ సీట్లకు చిన్న తేడా ఉంది. అంటే 1, 2, 3 సీట్లు ముందు వెనక ఒక దగ్గర పెరుగుతూ ఉంటాయి, ఒక దగ్గర తగ్గుతూ ఉంటాయి. ఏ కారణం వల్ల అలా జరుగుతుందో అనేది మాత్రం మనకు తెలియదు, కానీ అది మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది కేవలం టెంటేటివ్ అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. అయితే ఇందులో పెద్దగా తేడాలు ఏమి ఉండవు. 1, 2 సీట్లు అటు ఇటు తేడా ఉంటుంది తప్పితే ఇంచుమించుగా ఈ సీట్లు ఉంటాయి. ఒక అవగాహన కోసమే ఇది రూపొందించబడిందని మాత్రం మీరు మర్చిపోవద్దు. మనం ఉదాహరణకి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ విషయంలో 150 సీట్లు అక్కడ ఉన్నాయి. 75 సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతాయి, 75 సీట్లు స్టేట్ కోటాకు పోతాయి. నేను ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 75 సీట్లలో 37 సీట్లు ఓసీ, అలాగే బీసీఏ 5, బీసీబీ 8, బీసీసీ 1, బీసీడీ 5, బీసీఈ 3, ఎస్సీ 11, ఎస్టీ 7 కేటాయించడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్లో ఓపెన్కి 35, ఎస్సీకి 11, ఎస్టీకి 8, బీసీఏ 5, బీసీబీ 7, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 3 కేటాయించింది. ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ ఎస్టీలో 1 సీటు పెరిగింది, ఓసీలో 3 సీట్లు తగ్గాయి. అలాగే బీసీఈలో సరిపోయింది, బీసీడీలో 1 సీటు తగ్గింది. అయినా సరే టోటల్గా చూసుకున్నట్లయితే 75 సీట్స్ మాత్రం సరిపోయాయి. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది 1 చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప పెద్దగా ఏమీ ఉండదు. మీరు 100% కాకపోయినా 70% దీన్ని విశ్వసించవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో టాప్ కాలేజీగా నిలబడినటువంటి కాలేజ్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. సీట్ మ్యాట్రిక్స్ అనేది డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది, వాటిని చూడండి. మీకు అవగాహన కోసం దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, అది మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. తెలంగాణలో ఉన్న టాప్ 2nd కాలేజ్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. ఇక్కడ కూడా 150 సీట్లే ఉన్నాయి. టాప్ 3rd కాలేజ్ మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బాచ్పల్లి. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. ఈ టాప్ ఆర్డర్ అనేది 2023లో విద్యార్థులు తీసుకున్నటువంటి కాలేజీ యొక్క సీట్లు. ఓపెన్ కేటగిరీ వాళ్ళు వారి ఇంట్రెస్ట్ ప్రకారం ఏ హైయెస్ట్ స్కోర్ వాళ్ళు అయితే అక్కడ సీటు పొందారో ఆ హైయెస్ట్ స్కోర్ ప్రకారం మనం ఆర్డర్లోకి తీసుకోవటం జరిగింది. దాని ఆధారంగానే మనము ఈ యొక్క ఆర్డర్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు టాప్ 4th కాలేజ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సురారం, హైదరాబాద్. ఇక్కడ 200 సీట్లు ఉన్నాయి. టాప్ 5th కాలేజ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 6th కాలేజ్ భాస్కర్ మెడికల్ కాలేజ్, వెంకపల్లి, మైనాబాద్. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 7th కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్. ఇక్కడ 200 సీట్లు ఉన్నాయి. టాప్ 8th కాలేజ్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నార్కట్పల్లి. ఇక్కడ 200 సీట్లు ఉన్నాయి. టాప్ 9th కాలేజ్ మమతా మెడికల్ కాలేజ్, ఖమ్మం.
ఇక్కడ 200 సీట్లు ఉన్నాయి. టాప్ 10th మెడికల్ కాలేజ్ చల్లమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, ఇక్కడ 200 సీట్లు ఉన్నాయి. టాప్ 11th కాలేజ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, ఇక్కడ 250 సీట్లు ఉన్నాయి. టాప్ 12th కాలేజ్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్పూర్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 13th కాలేజ్ ఆర్విఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట, ఇక్కడ 250 సీట్లు ఉన్నాయి. టాప్ 14th మెడికల్ కాలేజ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ చేవెళ్ళ, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 15th మెడికల్ కాలేజ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేడ్చల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 16th మెడికల్ కాలేజ్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంగారెడ్డి, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 17th మెడికల్ కాలేజ్ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దుండిగల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 18th మెడికల్ కాలేజ్ మహేశ్వర మెడికల్ కాలేజ్ చిట్కోల్ పటాన్చెరు, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 19th మెడికల్ కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 20th కాలేజ్ ఫాతిమా రిలీఫ్ మెడికల్ కాలేజ్ వరంగల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 21st టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 22nd కాలేజ్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట, ఇక్కడ కూడా 150 సీట్లు ఉన్నాయి. టాప్ 23rd కాలేజ్ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 24th కాలేజ్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేడ్చల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. ఇవి మొత్తం కాలేజీలు. టాప్ 10 అనేది ఎప్పుడు కూడా మనము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటిది. ఆ ప్రియారిటీ దాటిన తర్వాత మనకి ఏది దగ్గరగా ఉంది, మనకు అనుకూలమైనటువంటి ప్లేస్ ఏది అనేది చూసుకొని మనం జాయిన్ అయితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మనకి శ్రమ కూడా ఉండదు. మొత్తం ప్రైవేట్ కాలేజీల్లో మనకి 4050 సీట్లు ఉన్నాయి. అంటే మనకి ఏ కేటగిరీ కింద 2025 సీట్లు వస్తాయి. గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.